ఈ 7 చోట్లకు వెళ్ళడానికి అహంకారం అడ్డు వస్తే మీ అంత దరిద్రులు ఇంకెవరూ ఉండరు. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మాన్ని, పురాణాల్లో దాగిన అద్భుతమైన జీవిత సత్యాలను తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో జ్ఞానపూర్వకమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం పురాణకాలం నాటి ఒక అద్భుతమైన ఆశ్రమ వాతావరణంలోకి వెళ్దాం. అక్కడ జీవితంలో ఏ ప్రదేశాలకు ఆహ్వానం లేదా పిలుపు లేకుండానే వెళ్ళాలి అనే ఒక గొప్ప ధర్మ సూక్ష్మాన్ని ఒక మహర్షి తన శిష్యులకు ఎలా వివరించారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు కామెంట్స్లో భక్తితో ఓం నమో నారాయణాయ అని రాయండి. దట్టమైన అరణ్యంలో చుట్టూ ఎత్తైన పర్వతాలు, ప్రశాంతంగా పారుతున్న నదీ జలాలు, పక్షుల కిలకిలరావాలు మరియు వేదమంత్రాల ఘోషలతో ఎంతో పవిత్రంగా వెలుగొందుతోంది భరద్వాజ మహర్షి వారి ఆశ్రమం. ఒకరోజు ఉదయం పూట ఆశ్రమ హోమ కార్యక్రమాలు ముగిసిన తర్వాత భరద్వాజ మహర్షి ఒక విశాలమైన మర్రి చెట్టు కింద ధ్యానముద్రలో కూర్చుని ఉండగా ఆయనకు అత్యంత ప్రియమైన శిష్యుడైన సత్యవ్రతుడు ఎంతో వినయంగా గురువుగారి పాదాల చెంత కూర్చుని ఉన్నాడు. కొద్దిసేపటికి మహర్షి ప్రశాంతంగా కళ్ళు తెరవగా సత్యవ్రతుడు చేతులు జోడించి, గురుదేవా, నిన్నటి రోజున మీరు ఏ ప్రదేశాలకు పిలవకుండా వెళ్లకూడదో చాలా అద్భుతంగా వివరించారు. కాని ఈ లోకంలో మనిషి తనంతట తానుగా ఆహ్వానపత్రాలతో పని లేకుండా పిలవకపోయినా సరే విధిగా వెళ్లాల్సిన ప్రదేశాలేమైనా ఉన్నాయా? ఆ ధర్మ సూక్ష్మాన్ని దయచేసి నాకు ఉపదేశించండి అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న భరద్వాజ మహర్షి పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఆయన సత్యవ్రతుని వైపు చూస్తూ, నాయనా, చాలా గొప్ప ప్రశ్న అడిగావు. ఈ ప్రపంచంలో మనం గౌరవం కోసం ఎదురుచూసే ప్రదేశాలు కొన్ని ఉంటే, మన బాధ్యతను, ప్రేమను చాటుకోవాల్సిన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. ఎవరైతే ఈ 7 ప్రదేశాలకు ఆహ్వానం కోసం ఎదురు చూడకుండా వెళతారో వారే ఉత్తమమైన మనుషులుగా కీర్తించబడతారు. ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు శ్రద్ధగా విను అంటూ తన ఉపదేశాన్ని ప్రారంభించారు. మహర్షి మొట్టమొదటి స్థానం గురించి వివరిస్తూ, సత్యవ్రత, నీ ప్రాణమిత్రుని ఇంట లేదా నీ సొంత అన్నదమ్ముల ఇంట ఆడపిల్ల వివాహం జరుగుతుంటే అక్కడ పిలుపు కోసం అస్సలు ఎదురుచూడకూడదు. ఎందుకంటే ఒక తండ్రికి తన కూతురును సాగనంపే కన్యాదాన సమయం అనేది జీవితంలో అత్యంత భావోద్వేగమైన ఘట్టం. ఆ సమయంలో ఆ తండ్రి హృదయంలో కొండంత ఆనందంతో పాటు ఎంతో వేదన కూడా ఉంటుంది. కాబట్టి ఆ బరువైన క్షణాల్లో మనం వెళ్ళి వారి భుజం తట్టి నిలబడితే వారికి కొండంత ధైర్యం వస్తుంది. ఇలాంటి ఆత్మీయుల ఇళ్లతో పాటే నీకు అక్షర జ్ఞానంతో పాటు బతుకు తెరువును, ధర్మాన్ని బోధించిన గురువుగారి ఆశ్రమం కూడా పిలవకుండా వెళ్లాల్సిన పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే మనిషికి జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే ఆ జన్మకు ఒక సార్థకతను చేకూర్చేది గురువు మాత్రమే. కాబట్టి గురువును తరచుగా దర్శనం చేసుకునే శిష్యుడికి కీర్తి, వినయం, వివేకం వాటంతటా అవే సిద్ధిస్తాయి. ఈ గురు ఆశ్రమంలాగే ఎక్కడైతే పరమాత్మ నామస్మరణ, పురాణ పఠనం, భజనలు లేదా సత్సంగాలు జరుగుతుంటాయో అక్కడికి కూడా ఎవరి ఆహ్వానం లేకుండానే వెళ్ళాలి. ఎందుకంటే సత్సంగం అనేది కేవలం మాటలు వినడం కాదు, అది మన మనసును కల్మషం లేకుండా పవిత్రం చేసే ఒక దివ్యమైన స్థలం అని చెప్పారు. ఆ తర్వాత మహర్షి తన స్వరాన్ని కాస్త భావోద్వేగంగా మార్చుకుంటూ, నాయనా, ఈ లోకంలో నిన్ను ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించేది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి వారు నివసించే గృహానికి వెళ్లడానికి నీకు ఎలాంటి అనుమతి, ఆహ్వానాలు అవసరం లేదు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలైన తల్లిదండ్రుల దగ్గరకు తరచుగా వెళ్తూ వారి ఆశీస్సులు తీసుకుంటే అతని తలరాతే మారిపోతుంది. ఈ తల్లిదండ్రుల గృహంతో పాటే
నీకు తన ప్రాణసమానమైన కూతుర్ని ధర్మపత్నిగా అప్పగించిన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి కూడా పిలుపుతో పనిలేదు. ఎందుకంటే అల్లుడు అంటే కొడుకుతో సమానం కాబట్టి అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి వారి బాగోగులు చూసుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమే కాకుండా రెండు కుటుంబాల మధ్య అనుబంధం కూడా బలపడుతుంది. వీరందరితో పాటు నీ బాల్యానికి ఎన్నో తీయని స్మృతులను అందించిన అమ్మమ్మ తాతయ్యల ఇల్లు కూడా ఎప్పుడూ స్వచ్ఛమైన ప్రేమతో నిండి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఎవరి ఆహ్వానం అక్కర్లేదు. అయితే వీటన్నింటికంటే అత్యంత ముఖ్యమైన 7వ ప్రదేశం ఏమిటంటే, నీకు తెలిసిన ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించి లేదా ఏదైనా తీరని కష్టం వచ్చి వారు శోకసంద్రంలో మునిగిపోయినప్పుడు అక్కడ పిలుపు కోసం అస్సలు చూడకూడదు. ఎందుకంటే సంతోషంలో పాలు పంచుకోవటానికి ఎవరైనా వస్తారు కానీ కష్టంలో బాధలో ఉన్నవారికి మన సమక్షం, మన సానుభూతి చాలా అవసరం కాబట్టి ఆపదలో ఉన్నవారి ఇంటికి వెళ్ళడం ప్రతి ఒక్కరి మానవ ధర్మం అని మహర్షి ఎంతో గంభీరంగా ఉపదేశించారు. భరద్వాజ మహర్షి ఈ 7 విషయాలు చెప్పి తన ఉపదేశాన్ని ముగించగా శిష్యుడు సత్యవ్రతుని కళ్లలో జ్ఞానోదయం కలిగిన ఆనందం స్పష్టంగా కనిపించింది. నిజమైన సంబంధాలు ఆహ్వాన పత్రాలతో నడవవు. అవి కేవలం ప్రేమ, ఆత్మీయతలతోనే నిలబడతాయి అనే గొప్ప సత్యాన్ని తెలుసుకున్న సత్యవ్రతుడు ఎంతో వినయంగా మహర్షి పాదాలకు నమస్కరించాడు. మిత్రులారా, ఈ కథ విన్న తర్వాత మీకు కూడా అర్థమై ఉంటుంది కదా, అహంకారాన్ని, భేషజాలను పక్కన పెట్టి మన ఆత్మీయుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే నిజమైన మానవత్వం. మరి ఈ జ్ఞానపూర్వకమైన కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మన ది పురాణిక్ పాత్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా మీ జీవితంలో ఇలాంటి అనుభవాలేమైనా ఉంటే లేదా ఈ 7 ప్రదేశాల గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. మరియు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక అద్భుతమైన ప్రేరణాత్మక కథతో కలుద్దాం. ధన్యవాదాలు.